నీతిమంతుడని అందరు చెప్తున్నారు. నీతిమంతుల కోరిక తీరుతుంది అని చెప్పి ఒక వాక్యం ఉంది. అయితే ఆయన ఏంటంటే చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. డాడీ నాన్న నాకు నోట్స్ కావాలి అంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కాదు, ముందు ఎలాగోలా నోట్స్ తెచ్చి ఇచ్చేవారు. అదే ఇంక వేరేవి ఏమన్నా అడిగితే మాత్రం నో, చదువు మాత్రం చాలా అండి. అలాగే మేము అందరం కూడా చదువులో మాకు ఏ ఫీజులు కట్టకుండా ఓపెన్లో అలా చదువుకున్నాము. ఆయన కోరిక ఆ విధంగా తీరింది. తర్వాత ఆయనకున్న నేచర్ ఏంటంటే ఎవరన్నా కొట్లాడుకున్నా మాలో మేము ఏదన్నా అనుకున్నా, అక్క ఏం కాదమ్మా నువ్వే మాట్లాడేసే మంచిది అది ఇదని మమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడిపించేవారు. అలాగే ఎవరు కొట్లాడుకున్నా సరే ఆ కలిపే నేచర్ వల్లే మేము ఈరోజు 9 మంది అయినా మళ్ళీ అందరం కలిసికట్టుగా చిన్న ఉన్న బాన్ క్రిస్టియన్ అనేవారు ఆయన. 7 జనరేషన్స్ క్రిస్టియన్స్, మాకు రిజర్వేషన్ లేదు ఏం లేదు అని చెప్పి అలా అనేవారు. అదొకటి. నెక్స్ట్ ఇలా కోపం అనేది ఉన్నా సరే ఏదో పిల్లలు అనుకున్నా కలిపేయడం ఒకటి. చదువు గురించి చాలా ఈ కోడళ్ళు మిస్ అయ్యారని ఎందుకు అంటున్నామంటే ఆయన చదువుకున్న కోడలు చదువు అంటే చాలా ఆయన నెత్తి మీద పెట్టేసుకుంటారనమాట. అలాంటిది పాపం ఆయన చనిపోయినాకే 3 డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు రియల్లీ మిస్సింగ్, వాళ్ళు నెత్తి మీద పెట్టుకునేవారు. సో మా డాడీ మాకు గొప్ప అయినప్పటికీ కూడా ఆయనలో ఉన్న ప్రత్యేక లక్షణాల వల్ల మేము చాలా బ్లెస్ అయ్యాము. దీనివల్ల మేము కూడా ఫాలో అవ్వాలని చూస్తున్నాము. కానీ అంతగా అవుతామో లేదో తెలియదు. కానీ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడే నడిపించాలి, దేవుడిని మేము అడుగుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.